హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. సీజీఎల్ ఏదైతే ఉందో కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మనకి ఈ రోజు స్టార్ట్ అవుతుంది, 21 May 2026. అలాగే చూసుకుంటే మనకి 22 June 2026 దాకా టైం అయితే ఉందన్నమాట. ఇంకా కూడా చూసుకుంటే కనుక మనకి ఫీజు పే చేసుకునేదానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 23 June 2026 అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి 29 June నుంచి 1 July వరకు మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా Tier 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో CBE కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ August September 2026లో మనకి టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా Tier 2 వచ్చేసరికి December 2026లో పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి ఈసారి అయితే మనకి 12,256 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి నోటిఫై చేశారు. వీటిలో ఏంటంటే మనకి వేరియస్ పే లెవెల్స్ ఏవైతే ఉంటే దానికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే మనకి స్టార్టింగ్లోనే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ లెవెల్ 8 అంటే 47,600 బేసిక్తో మనకి 1,50,000 రూపీస్ శాలరీ పర్టికులర్స్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, స్టేట్ క్యాడర్, అలాగే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అనమాట. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ బి కిందకైతే వస్తాయి. అలాగే చూసుకుంటే మనకి పే లెవెల్ 7 కింద వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇవన్నీ వస్తాయి. ఇవి కూడా మనకి గ్రూప్ బి కిందకైతే వస్తాయి. అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా దీని కిందకైతే వస్తాయి అన్నమాట. అవి కాకుండా లెవెల్ 6 కింద వచ్చేసరికి మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అలా కాకుండా ఇంకా గ్రూప్ సి కింద ఆడిటర్, అలాగే మనకి అకౌంటెంట్ ఇవన్నీ కూడాను మనకి జూనియర్ అకౌంటెంట్ ఇవన్నీ కూడా గ్రూప్ సి కిందకి వస్తాయి. పోస్టల్ అసిస్టెంట్ అనమాట, సార్టింగ్ అసిస్టెంట్, అలాగే సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అంటే అప్పర్ డివిజన్ క్లర్క్స్ అంటారు అనమాట. ఇవి కూడా గ్రూప్ సి కిందకే వస్తాయి. అలాగే ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి కిందకి వస్తాయి అనమాట. వీటన్నిటి కూడా మనకి 18 to 27 years అనమాట అప్పర్ ఏజ్. అయితే ఇక్కడ కొన్ని వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ బి కింద వచ్చేసరికి మనకి 18 to 30 years అనమాట. వాటిల్లో కూడా కొన్ని అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి 18 to 32 years, మిగతా వాటన్నిటికి 18 to 30 years అనమాట అప్పర్ ఏజ్. అలాగే చూసుకుని సబ్ ఇన్స్పెక్టర్కి 20 to 30 years. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే 20 to 30, మిగతావన్నీ కూడా మనకి 18 to 30 years అనమాట. సో మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే పోస్ట్ నేమ్ ఉంటుంది, అది మన ఏ డిపార్ట్మెంట్, అలాగే దాని గ్రూప్ బీనా సీనా, దానికి ఏజ్ లిమిట్ ఏంటి అనేది మీరు అప్లై చేసే ముందు చెక్ చేసుకోవచ్చు అనమాట. ssc.gov.in అనేది ఇప్పుడు మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. మీకు nic.inలో కనుక ఉంటే దాన్ని వదిలిపెట్టేయాలి. దీంట్లో ఏంటి సపరేట్గా అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి అనమాట. మీకు కనుక ఈ యొక్క ssc.gov.inలో కనుక ఆల్రెడీ కనుక అకౌంట్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. పైకి వస్తే ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ ఉంటుంది, దీన్ని మీకు క్లిక్ అయితే చేయాలి. ఇక లాగిన్ అవడానికి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా మీకు ఏదైనా పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ తీసుకొని చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మీకు కనుక అకౌంట్ లేకపోతే ఇక్కడ రిజిస్టర్ నవ్వని ఉందనమాట, ఇది తీసుకొని మొదట ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఒకసారి ఇప్పుడు ఇలాగైతే వస్తుంది, కంటిన్యూ అనాలన్నమాట. కంటిన్యూ అని 4 steps అయితే వస్తాయి మనకి ఇక్కడ. సో ఇనిషియల్గా అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టేసి ఆధార్ కార్డు 2 times ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ వెరిఫై చేసేస్తే అయిపోతుంది అనమాట. సో గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి టిక్ ఆన్ చేసేసి ఇది మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి ప్రాసెస్ అనమాట. అలా చేసుకునడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఎగ్జామినేషన్కి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. వెరిఫికేషన్ అనేది మీకు ఆధార్తో కాకుండా నోన్ పెట్టేసి మీరు కనుక చేసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్లో. కాబట్టి మీరు 2 hours ముందైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే మీరు ఆధార్ తీసుకోకపోతే నో పెడితే కనుక ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. ప్లీజ్ అప్లోడ్ నేమ్ ప్రూఫ్ కోసం ఒక
అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ కార్డు కానీ ఏదైనా సరే. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడాను ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారనమాట బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ అనమాట. అలాగే ఏదన్నా మనకి గెజెట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కరెక్ట్గా ఉన్నదో అది అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా మనకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటిలో మనకి ఆధార్ అనేది కామన్గా ఉంది కాబట్టి మనం ఆధార్తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆధార్ లేకపోతే ఈ విధంగా వేరే ఏదైనా కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జెండర్ ప్రూఫ్ అనమాట. జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ ప్రూఫ్ అనమాట. మనకి ఆధార్ కార్డులో కానీ, ఓటర్ ఐడిలో కానీ, బర్త్ సర్టిఫికేట్లో కానీ, టీసీ అన్నిట్లో ఉంటుంది అనమాట. మేలా ఫీమేలా ఏంటనేది అది కూడా ఏదో ఒక ప్రూఫ్ అయితే మనం ఒరిజినల్ స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క రిజిస్టర్ అయితే చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదటి ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్ స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు. ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది. మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము. ఓటీపీ ఎంటర్ చేసాం. వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట. విజిబుల్ అవుతుంది. మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్.
రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి, లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ 1 time పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 characters అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట. మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట. మీ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th class దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లో అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనమాట. సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు. లాగిన్ అయితే ఒక డాష్ బోర్డ్ వస్తుంది అనమాట. కిందకి వచ్చేస్తే మనకి లైవ్ ఎగ్జామినేషన్స్ అని ఒక కాలం అయితే వస్తుంది అనమాట. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఏంటంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఈ రోజే 21st May అనమాట. ఇంకా 22nd June అనేది లాస్ట్ డేట్. చూసుకుని అప్లై అనే బటన్ దీని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. హిందీలో, ఇంగ్లీష్లో ఉంటే చదువుకోవచ్చు అనమాట. అంటే సిగ్నేచర్ ఎలాగ మనం అప్లోడ్ చేసుకోవాలి, అలాగే ఫోటోకి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చదువుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫిల్ ఫామ్ అనాలి. ఫిల్ ఫామ్ అంటే ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి సీరియల్ నెంబర్ 1 నుంచి 18 వరకు ఆటోమేటిక్గా అవన్నీ మనం ఆల్రెడీ ఓటీఆర్లో ఉంటాయి కాబట్టి అవన్నీ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి అనమాట ఇక్కడికి. సో వీటిలో ఏదైనా మనకి మోడిఫికేషన్స్ కావాలంటే ఇక్కడైతే అవ్వదు అనమాట. ఇవన్నీ కూడా మనకి నాన్ ఎడిటబుల్. ఇక్కడ ఇవి మన దీంట్లో ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే మన స్టార్టింగ్లో డాష్ బోర్డ్లో మనకి రైట్ సైడ్ టాప్లో ఏంటంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది అనమాట. మీరు కనుక డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతే రైట్ సైడ్ టాప్లో ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. దాన్ని మీద క్లిక్ చేసి ఈ యొక్క 1 నుంచి 18 కాలమ్స్ ఏదైతే వాటిని అయితే ఇక్కడ చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మనకి నాన్ ఎడిటబుల్.
ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కాలమ్స్ అన్ని చెక్ చేసుకుని ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే అక్కడ డాష్ బోర్డ్లో ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయనుకుంటే నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ కాలమ్ నెంబర్ 20 అనమాట. డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మనకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ వస్తున్నది, ఇంకా ఈక్వలెంట్ టు గ్రాడ్యుయేషన్, ఇంకా కూడా డీమ్డ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఆర్మ్డ్ ఫోర్సెస్, ఏదైతే అదనమాట. జనరల్గా మన గ్రాడ్యుయేషన్ కాబట్టి మన గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది ఏంటంటే గ్రాడ్యుయేషన్ అనేది పాస్డ్ అయితే తీసుకోవాలి, ఆల్రెడీ పాస్డ్ అయితే పాసింగ్ ఇయర్ అనేది మెన్షన్ చేయాలి, ఎప్పుడు మనం పాస్ అయ్యామో ఏంటి అనేది. లేదా ఆల్రెడీ కనుక మీరు కనుక ఎపీర్ అవుతా ఉంటే ఈ సంవత్సరం ఇక్కడ మనకి ఒకే ఆప్షన్ వస్తుంది 2026 అనమాట. ఈ సంవత్సరం ఎవరైతే ఎగ్జామినేషన్ అండ్ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమ్ చదువుతున్నారో వాళ్ళైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లేదా ఆల్రెడీ పాస్డ్ అయితే పాసింగ్ ఇయర్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట, ఎప్పుడైతే అప్పుడు అనమాట. సో ఇంకేంటంటే స్టేట్ యూటీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్, ఆ యొక్క కాలేజీ లేదంటే యూనివర్సిటీ ఏ స్టేట్ నుంచి ఆ డిగ్రీ చదువుకున్నారు అనేది మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకా నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అని అన్నీ కూడా వస్తాయి ఇక్కడ. లేకపోతే మనకి లాస్ట్లో అదర్స్ అనే ఆప్షన్ కూడా మనకి ఉంటుంది అనమాట. సో అదర్స్ అనేది ఎక్కడో చోటు ఉంటుంది, ఈ యొక్క అదర్స్ అనేది ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి, చూసుకోవచ్చు అనమాట. మీరు అదైతే ఇక సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అదర్స్ తీసుకుని ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో రోల్ నెంబర్ డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లో మనకు ఉంటుంది కదా రోల్ నెంబర్, అది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇదనమాట. ఎవరైతే మనకి COVID-19 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో 2020-2021లో వాళ్ళకైతే పర్సంటేజ్ ఉండదు కాబట్టి వాళ్ళు NA అని పెట్టుకోవాలన్నమాట. NA అని పెట్టాలి, అంటే నాట్ అప్లికబుల్ అని చెప్పేసి NA అని చెప్పేసి మనం ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో మిగతా వాళ్ళైతే ఇక పర్సంటేజ్ అని మెన్షన్ చేసుకోవాలి. CGPA వాళ్ళంటే CGPA కూడా మనం మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదైతే అది పర్సంటేజ్ అయితే పైన, CGPA అయితే కింద మెన్షన్ చేసుకోవాలి. 20.6, 20.7 ఇవన్నమాట కాలమ్స్. నెక్స్ట్ ఏంటంటే 21st కాలమ్ అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఏజ్ రిలాక్సేషన్ మీకు కావాలనుకుంటే ఇందాక మనం చెప్పాం కదా నోటిఫికేషన్లో అన్నీ ఉన్నాయి మనకి. 18 to 27 గ్రూప్ సికి సంబంధించి, కొన్నిటికి 18 to 30, కొన్నిటికేమో మనకి 20 to 30 అలా ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు అనమాట. అంటే ఓబీసీకి 3 years, SC ST 5 years ఇవన్నీ కూడా జనరల్గా అప్లికబుల్ అవుతాయి. ఆ యొక్క రేంజ్లో లేకపోతే మీకు కనుక ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్కి మీకు ఉంటే కనుక ఎస్ కావాలని ఎస్ పెట్టుకోవచ్చు, లేదు దానికి ఆ రేంజ్లో ఉంటే కనుక మీరు అవసరం లేకపోతే నో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎస్ పెట్టుకుంటే సపోజ్ మీరు కానీ SC ST వాళ్ళైతే SC ST అని వస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓబీసీ వాళ్ళకైతే OBC అని వస్తుంది అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే PW అయితే PW అలా వస్తుంది అనమాట. సో మీకు కావాలనుకుని ఎస్ పెట్టుకొని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకేంటంటే ఈ DOPT ఇదైతే ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి ఒక రిపోర్ట్ అయితే తయారు చేస్తారు, ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమందికి SSC జాబ్ వచ్చింది ఏంటనేది. వీళ్ళు ఒక డేటా కలెక్షన్ కోసం అయితే మీ యొక్క కన్సెంట్ని అడుగుతున్నారనమాట. మీ యొక్క డేటాని వాళ్ళు యాక్సెస్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇదైతే ఎస్ అయితే పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే మనకి ఉండదన్నమాట. సో సేవ్ అండ్ నెక్స్ట్ అనేది మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 2 అనమాట. వీటిలో ఏంటంటే మన ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో మనం 1, 2, 3 ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మొదట CR అంటే సెంట్రల్ రీజియన్, అలాగే మనది ఏంటంటే మనకి సదరన్ రీజియన్ అనమాట. సదరన్ రీజియన్కి వస్తే కిందకు వచ్చేస్తే మనకి చీరాల, ఏలూరు, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కరీంనగర్ ఇవన్నీ వస్తాయి అనమాట, చూసుకోవచ్చు. SRలోకి వచ్చేస్తే అన్నీ వస్తాయి, ఒంగోలు, నెల్లూరు, అలాగే రాజమండ్రి, అలాగే చూసుకుని శ్రీకాకుళం, ఇంకా కూడా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్ అన్నీ వస్తున్నాయి అనమాట. మీరు మొదట కొంచెం SR అని చెప్పేసి టైప్ చేసేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ యొక్క సిటీస్ మనం ఏవైతే ఉన్నాయో 3 అయితే డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మీరు ఎక్కడైనా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మీడియం ఆఫ్ CBE ఎగ్జామినేషన్ సంబంధించి హిందీ, ఇంగ్లీష్లో ఏదైతే అదనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. హిందీలో రాయాలనుకున్న ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. సో ఇంగ్లీష్లో పేపర్ కావాలంటే ఇంగ్లీష్లో ఆ యొక్క మీడియం అనేది ఎగ్జామ్కి సంబంధించి మీరు 2 times అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా 26.1 ఏదైతే ఉందో ఇదైతే PW క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ 2 కాలమ్స్ వాళ్ళకి హైలైట్ అవుతాయి, మిగతా వాళ్ళకి అది మనకి ఎనబుల్ అవ్వవు అనమాట, డిజబుల్ అయ్యి ఉన్నాయి. ఇంకా కూడా డూ యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్, ఇది కూడా స్క్రైబ్కి సంబంధించింది అనమాట. ఎవరైతే ఉన్నారో PW వాళ్ళైతే ఎస్పెక్ట్గా మిగతా వాళ్ళు నో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ప్లస్ అలాగే చూసుకుంటే ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, మీరు కనుక ఈ యొక్క జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి కూడా అప్లై చేయాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనేది పెట్టచ్చు అనమాట. అలాగే డూ యూ పొసెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఆ యొక్క స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎవరైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఉంటే కనుక ఎస్ అయితే పెట్టుకోవాలి. ఇది ఎస్ పెడితేనే ఇది మనకి హైలైట్ అవుతుంది, ఇది నో పెడితే అవ్వదన్నమాట.
ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 16 పేజీల నోటిఫికేషన్ 8.2 అనేది అందులో కూడా 8.2.1 అనమాట. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి. ఎవరైతే ఈ యొక్క డిగ్రీ పాస్ అయ్యి అంటే 60% మార్క్స్తో, అలాగే ఇంటర్మీడియట్లో అయితే ఎవరైతే మ్యాథమెటిక్స్ చదువుకొని ఉంటారో ఒక సబ్జెక్టుగా వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక డైరెక్ట్గా డిగ్రీ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఏంటంటే ఇక్కడ 2 క్రైటీరియాస్ అనమాట. ఒకటి ఏంటంటే ఎనీ డిగ్రీ విత్ 60% మార్క్స్తో పాటు ఇంటర్మీడియట్లో కనుక మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ చదువుకున్నా, లేదంటే కనుక ఎనీ డిగ్రీ విత్ అంటే స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా చదువుకున్నటువంటి డిగ్రీ లెవెల్లో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవాలి. అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అనమాట. దీనికి సంబంధించి కూడా ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉన్నారో ఈ యొక్క స్టాటిస్టిక్స్లో కానీ, లేకపోతే మ్యాథమెటిక్స్లో కానీ, లేదంటే ఎకనామిక్స్లో కానీ, ఇంకా కూడాను డెమోగ్రఫీ లేదంటే పాపులేషన్ స్టడీస్లో కానీ, ఇంకా ఆపరేషన్ రీసెర్చ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, అండ్ ఆపరేషన్ రీసెర్చ్ ఓఆర్ అంటారు. అలాగే ఐటీలో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, కంప్యూటర్ టెక్నాలజీలో కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ, డేటా సైన్స్లో కానీ, ఇంకా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో కానీ, ఇలాగా ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన వాటిల్లో కనుక మీరు డిగ్రీ చేసి ఉంటే కనుక ఈ యొక్క స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్ట్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో మీకు కనుక ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఇక్కడ మన స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఒక ఆప్షన్ ఉందన్నమాట. మీకు ఉంటే కనుక ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకుంటే కింద మనకి ఆ యొక్క ఈక్యూ కాలం ఉంది, అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నదని చెప్పి కూడా ఎస్ పెట్టుకోవాలి. నో పెడితే అవసరం అయితే ఉండదన్నమాట. సో మీరు స్టాటిస్టికల్ ఆఫీసర్ కూడా అంతేను, ఎస్ పెడితే ఇది కూడా ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెడితే మనం ఏం చేయాల్సిన అవసరం అంటే ఇక పాయింట్ 2 అనేది ఏం చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎస్ పెడితే మాత్రం 2 ఎస్ పెట్టాలి, నో పెడితే కనుక మనం ఇది నో పెట్టి వదిలేసుకోవచ్చు అనమాట. అది సో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకొని మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే ఇక్కడ నో పెట్టేసి వదిలేసుకుని సరిపోతుంది. ప్లస్ ఇక్కడ 10th లెవెల్లో మీరు ఏ లాంగ్వేజ్ చదువుకున్నారో అడుగుతున్నారనమాట. జనరల్గా ఇంగ్లీష్ చదువుకుంటాం, హిందీ, అలాగే మీరు కనుక తెలుగు లేకపోతే లోకల్ లాంగ్వేజ్ ఇంకేదైనా చదువుకొని ఉంటే అవి ఏవైతే ఉన్నాయో టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక మనకి మీడియం ఆఫ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అనమాట. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారా, లేకపోతే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే తెలుగులో చదువుకున్నారా, ఏదైతే అదనమాట. ఇక్కడ అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. ప్లస్ ఇక్కడ ఏంటంటే మన 14 పేజీలో కాలం నెంబర్ 8.1.1 అనమాట. ప్లస్ మన అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అనమాట. దీనికి కూడా డిగ్రీ అనేది మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఇంకా ఏంటంటే డిజైరబుల్ అంటే తప్పనిసరి కాదు. ఎవరైతే సిఏ కానీ, ఇంకా కూడా మేనేజ్మెంట్ అకౌంటెంట్ కానీ, ఇంకా సిఎస్ లాంటి, లేదంటే కనుక మన మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే చేస్తే అంటే ఎంకామ్ లాంటి కోర్సెస్, లేకపోతే మనకి ఇక్కడ చెప్పినటువంటి ఏదైనా మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అది కూడాను ఇంకా కూడాను మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ స్టేట్ క్యాడర్కి సంబంధించి కూడాను డిగ్రీతో పాటు లోకల్ లాంగ్వేజ్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ వచ్చి అంటే మన తెలుగు అయితే వచ్చి ఉండాలన్నమాట, మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి. అలా వేరే స్టేట్ అయితే ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కూడా మన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి అయితే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు. దాంతోపాటు ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్ వచ్చి అయితే ఉండాలన్నమాట. ఆ యొక్క రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి అవసరమైతే ఉంటుందంటే ఇక్కడ అడుగుతున్నారనమాట. అది ఉన్న వాళ్ళు మాత్రం ఆ పోస్ట్కి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాలమ్స్ ఉన్నాయన్నమాట. చూసుకుంటే ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, సెంట్రల్ క్యాడర్ ఉంది, స్టేట్ క్యాడర్. దీనికి అప్లై చేయాలని ఎస్ అయితే పెట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నదని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలి, నో పెడితే అవసరం లేదనమాట. అలాగే చూసుకుంటే ఇంకా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ స్టేట్ క్యాడర్, ఇది కూడా అంతే అనమాట, సేమ్ పైలాగే. కావాలని ఎస్ పెట్టుకుంటే ఈ 2 ఎస్ పెట్టాలి, లేకపోతే ఇదైతే మనం నో అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక స్టేట్ క్యాడర్ ఉంది, ఇది కూడా అనమాట. ఇంకా కూడాను అలాగే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లో ఇదైతే పైది వచ్చేసరికి మనకి సెంట్రల్ క్యాడర్, ఇదేమో స్టేట్ క్యాడర్ అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది పెట్టుకోవచ్చు. సంబంధించి మీ యొక్క మొబైల్లో కనుక ఈ యొక్క క్యూఆర్ కోడ్ జనరేటర్ ఉంటుంది అనమాట. దాని ద్వారా చేసుకొని లింక్ని అప్లోడ్ చేసిన అవుతుంది. లేదంటే కనుక మీరు డైరెక్ట్గా క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ లాగా చూసుకొని వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా కొంచెం ప్లెయిన్ వాల్ లాంటివి చూసుకొని మీరు అక్కడ అయితే మీరు యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ మనకి ఒక ఎస్ఎస్సిది మొబైల్ యాప్ అయితే ఉందన్నమాట. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో డాష్ బోర్డ్కి వెళ్ళిపోతే మై అప్లికేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ బటన్ అనేది ఉంటుంది అనమాట. ఎక్స్పెక్ట్ ఎగ్జామ్ సపోజ్ ఇక్కడ ఫేస్ 13 సెలెక్షన్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆధార్ ఆథెంటికేషన్ పేజ్ ఉంటుంది. ఆ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మీరు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫోటో అనేది ఇలాగైతే ఉండాలని చెప్పేసి మన స్పెసిమెన్ ఇచ్చారనమాట. అలౌడ్ ఫోటో అనమాట. ఇలాగా కింద కొన్ని రకాలుగా ఇచ్చారు. ఇలాగైతే ఉన్న బ్లర్గా కానీ ఇలాగైతే క్యాప్స్ పెట్టుకోవటం కానీ అలా అయితే ఉండకూడదు అనమాట. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు ఇలాగ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో అయితే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఈ విధంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి లైట్ ఉండేలాగా చూసుకొని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగే గుడ్ లైటింగ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ యొక్క కెమెరా అయితే మన ఐ లెవెల్లో పెట్టుకొని ఈ యొక్క క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్ అలాగే మాస్క్ కానీ ఇలాగ మనం వేర్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు. ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఈ విధంగా అయితే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఫోటో కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇది క్యాప్చర్ అయిపోతే మీకు ఇలాగ మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఫోటో హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్కి సంబంధించి ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. అక్కడ క్లిక్ హియర్ టు రీడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఇస్తారనమాట. వీళ్ళు ఆ బాక్స్ మీద ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్ అనేది మనం కట్ చేసుకొని దాంట్లో విత్ ఇన్ ద బాక్స్ ఈ బాక్స్ లోపల పూర్తిగా చక్కగా ఈ బాక్స్ని ఇక్కడ వరకు కూడాను మీరు సిగ్నేచర్ చక్కగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నగా చేయటం కాకుండా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా చేసుకోవాలి. అంటే 80% అన్న మినిమం ఆక్యుపై అవ్వాలి సిగ్నేచర్ అనేది నీట్గా. ఇది అంటే ఈ బాక్స్లో ఇచ్చి ఈ బాక్స్ని మనం సిజర్స్ కట్ చేసుకొని దీంట్లో సైన్ చేసుకొని అదైతే మనం అంతవరకు క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారనమాట. సపోజ్ ఇక్కడ బాక్స్లో ఇలాగ సైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ రిజెక్టెడ్ సిగ్నేచర్స్ ఉన్నాయి. ఇలా చేయకూడదు అనమాట. ఇక్కడ చిన్నగా ఒక 3 ఇలాగా చేయటం కానీ ఇలాగా చేయకూడదు అనమాట. సో చక్కగా ఇట్లాగా విజిబుల్గా ఉండాలన్నమాట. పెద్దగా నీట్గా ఆ విధంగా ఈ బాక్స్ని కట్ చేసుకొని దాంట్లో సైన్ చేసి దానిని స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. 10 to 20 KB మధ్య జేపీజీలో ఉండాలన్నమాట. ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. 6 centimeters విడ్త్ 2 centimeters హైట్ అనమాట. ఆ విధంగా దీనిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము. మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎలా అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.